ప్రత్యేకంగా దేవుని బిడ్డలారి సమయంలో ప్రపంచమంతా ఒక ప్రాముఖ్యమైన రోజు, చాలా స్పెషల్. ఈ దినం ఎందుకు స్పెషల్ అంటే, ఈ దినము మట్టల ఆదివారం, ఫామ్ సండే. దేవుని బిడ్డలారా, ఈ మట్టల ఆదివారము ఎందుకు జరుపుకోవాలి మనం? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా 6 రోజులుంటే సిలువకు అప్పగించబడే సమయము ఆసన్నమైంది. ఆ సమయానికి ముందే దేవాది దేవుడైనటువంటి ప్రభువు ఈ లోకానికి నరవతారిగా వచ్చి సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తమై కల్వరి శిలువలో రక్తము చిందించి మనిషికి పాప విమోచన కలగజేశాడు. ఆ కలగజేసిన దేవుడు ఈ దినము రాజుగా అభిషేకింపబడిన దినం. హల్లెలూయా! ఈ దినం ఏం దినం అంటమ్మా? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచానికి తెలిసే రీతిగా రాజుగా అభిషేకించబడే దినం ఈరోజు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా అభిషేకము పొందిన దినం ఈరోజు. అందుకనే మట్టలు పట్టుకొని దేవుని సంతోషంగా ఆరాధించాం. అందుకనే దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రవచన నెరవేర్పు దాదాపుగా 400 సార్లు ఉంటుంది. ఎన్నిసార్లు అంటమ్మా? 400 సార్లు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాలి, దేవుని రాజ్యము గురించి సువార్త ప్రకటించాలి, అనేకులను శిష్యులుగా చేయాలి, ఆయన రాజ్యములో ప్రతి ఒక్కరిని చేర్చాలని, ఆయన గురించి పుట్టుకను మరణము ఇవన్నీ వాటినన్నిటినీ క్రీస్తుకు పూర్వము యెషయా భక్తుడు చాలా విషయాలు ప్రభువారి గురించి రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు ఈ మట్టల ఆదివారము సంతోషకరమైన దినం. ఏం దినం అంటామా? సంతోషకరమైన దినం. ఎందుకు సంతోషకరమైన దినం అంటే, మనకు రాజుగా ఆయన అభిషేకించబడినటువంటి ఈ దినం మట్టల ఆదివారం. చూడండి, ప్రత్యేకమైన దినము అని మనము తెలుసుకున్నాం కదా. ఎందుకు ప్రత్యేకమైన దినం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటమా? 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండి ఎన్నో ప్రాంతాలు, ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ తిరిగి దేవుని సువార్త ప్రకటించాడు. ప్రతి గ్రామానికి కాలినడకన వెళ్ళేవాడు. ఇలా వెళ్ళేవాడమ్మా? కాలినడకన వెళ్ళేవాడు. కానీ ఈ దినము ఎందుకు ఆయన కాలినడకన నడవలేదు? ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో ప్రాంతము నుంచి ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడమ్మా? యెరూషలేముకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు యెరూషలేముకు అంటే, యెరూషలేములో ఆయనకు పట్టాభిషేకం జరగాలి, రాజుగా ప్రతిష్ఠించబడాలి. రాజుగా ప్రతిష్ఠించబడాలంటే ఆయనకు ఒక వాహనం కావాలి. ఆ వాహనం పేరే భారవాహకము. దాని పేరు గాడిద అంటారు. ఏమంటారమ్మా? గాడిదను స్పెషల్గా ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుని బిడ్డలారా చూడండి, క్రీస్తుకు పూర్వము జకర్యా ప్రవక్త ద్వారా ఈ ప్రవచన నెరవేర్పు ఎలా నెరవేర్చాడంటే, ఇవి నోట్ చేసుకోండి దేవుని బిడ్డలు. మత్తయి సువార్త 21:1-17 వచనాలు. మత్తయి సువార్త 21:1-17 వచనాలు. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 1-11 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1-11 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము 29-48 వచనాలు. లూకా సువార్త 19:29-48 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12-25 వరకు.
12 నుంచి 25 వరకు ఈ 4 సందర్భాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా ఈ భూలోకానికి చూయించారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన రాజులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడని రుజువు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నలుగురి ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను ద్వారా రాయించినటువంటి మాటలు దేవుని బిడ్డలారా ఈ ప్రవచన నెరవేర్పు ఈ 4 సువార్తల్లో మనం కనబడుతుంది. జకరియా గ్రంథము చూడండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. అంటే మత్తయి సువార్త యువకుల పక్క సైడ్ ఉంటుంది చూడమ్మా. మలాకి తర్వాత 9వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లొస్తున్నాడటమ్మా? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరమ్మా? నీతిపరుడు. మనందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఈ మహాదేవుడు దీనుడుగా మన కంటికి కనబడుతున్నాడు. తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకొని దీనత్వం ధరించుకున్నాడు. ఎందుకు ధరించుకున్నాడంటే నిన్ను నన్ను బ్రతికించడానికి. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టడానికి దీనత్వము ధరించుకొని వచ్చాడు ఈ లోకానికి. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ దయగలిగిన దేవుని గురించి ఈరోజు ప్రత్యేకంగా భక్తులు రాయించారు పరిశుద్ధ గ్రంథములో. నీతిపరుడు, రక్షణ గలవారుడు, దీనత్వం ధరించుకున్నవాడు. ఈ ప్రవచనము జకరియా గ్రంథములో దేవుని బిడ్డలారా క్రీస్తుకు పూర్వము ఎన్ని సంవత్సరాల క్రితం అంటమా? 700 సంవత్సరాల క్రితము జకరియా ద్వారా రాయించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో నెరవేర్పు జరిగింది. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ దినము ఆయన రాజుగా అభిషేకించబడినటువంటి దినము ప్రవచించడం చాలా ముఖ్యం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడంటే మనందరికీ ఇందాక తెలుసుకున్నాం. యెరికో పట్టణం నుంచి వస్తున్నటువంటి సమయంలో యెరికో పట్టణంలోనికి వచ్చినాక ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశాడు. ఆ వ్యక్తి పేరే జక్కయ్య. ఏం పేరమ్మా? జక్కయ్యకు నిజంగా దేవుని మాటలు వింటున్న జక్కయ్య హృదయము తెరవబడి, జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ఇంటిలో ప్రవేశించడానికి నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. జక్కయ్యను గుర్తిరిగినాడు ఆయన. పాపములో ఉన్న జక్కయ్యను కనుగొని రక్షణ అనుగ్రహించాడు. ఇప్పుడు యెరికో నుంచి ఎక్కడికి వస్తున్నాడమ్మా? యెరూషలేముకు వచ్చే సమయంలో దేవుని బిడ్డలారా, యెరికో నుంచి యెరూషలేము వచ్చే సమయంలో మధ్యలో ఒలీవ కొండ ఒకటి ఉంది. ఏం కొండ అంటమ్మా? ఒలీవ కొండ. ఈ ఒలీవ కొండ దాదాపుగా యెరూషలేముకు 3 కిలోమీటర్లు, దాదాపు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. యెరికో పట్టణం నుంచి యెరూషలేముకు 3 కిలోమీటర్లు. ఈ ఒలీవ కొండ నుంచి యెరూషలేముకు 1.5 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి ఆయన ఊరేగింపే కార్యక్రమము మొదలవుతుంది. ఎక్కడి నుంచమ్మా? ఒలీవ కొండ దగ్గర నుంచి. ఈ ఒలీవ కొండకు దగ్గర సమీపంలో బెత్పగే, బెతాని అనే 2 జంట గ్రామాలు ఉన్నాయి. ఏం గ్రామాలమ్మా? బెత్పగే, బెతాని అనే 2 జంట గ్రామాలు. ఇప్పుడు మనం వెళ్తుంటే ఆత్మకూరు సైడు కిష్టరావుపేట,
తుమ్మలూరు 2 జంట గ్రామాలు ఇవి. ఈ బెత్పగే బెతానియా గ్రామాలు 2 కలుసుకొని ఉంటాయి. ఇక్కడికి దేవుని బిడ్డలారా చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి చదవండి అమ్మా. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెతేబాగే బేతేనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులోనికి ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెరూషలేము నుంచి, ఒలీవ కొండ నుంచి యెరూషలేముకి ప్రయాణమై వెళుతున్నాడు. ఎలా ప్రయాణమై వెళుతున్నాడంటే దేవుని బిడ్డలారా చూడండి, 9వ వచనం చదవండి అమ్మా. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎంత ఉత్సాహంగా యేసయ్యను ఊరేగిస్తున్నారు చూడండి. అంత సంతోషంగా ఊరేగించడానికి కారణము దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ. హల్లెలూయా. ఎవరి ప్రేరేపణటమా? పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ప్రేరేపించాడు. ఈ యెరూషలేములో ఆ సమయంలో పస్కా పండుగ జరగబోతుంది. ఏం పండుగటమా? పస్కా పండుగకు ఇశ్రాయేలు దేశంలో దేవుని బిడ్డలారా దాదాపుగానంట 85,000 మంది ప్రజలేనంట ఉండేది. ఎంతమంది అంటమ్మా? 85,000 మంది ప్రజలే ఉంటారు. పస్కా పండుగప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశము నలుమూలల నుంచి తండోపతండాలుగా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అక్కడికి చేరుకుంటారు పస్కా పండుగ సందర్భముగా. అప్పుడు దాదాపుగా ఎంతమంది అంట దేవుని బిడ్డలారా? 20 లక్షల మంది అంట. ఎంతమంది అంటమ్మా? 20 లక్షల మంది యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఎంత జయధ్వని వినబడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంతగా స్తుతించింటారో, ఎంతగా ఆరాధించింటారో. స్తుతుల మూలమున దుర్గము స్థాపించేవాడు ఆయన. సంతోషముతో ఆయనను ఊరేగించారు. ఎక్కడి నుంచి ఊరేగింపు తీసుకుని వస్తున్నారు ఆయనను? ఒలీవ కొండ నుంచి. ఎలా తీసుకుని వస్తున్నారంటే ఇప్పుడు చదవండి, 11వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఎవరితో అంటున్నాడంటే 2 శిష్యులను పిలిచినాడు. 12 మందిలో ఒక 2 శిష్యులను పిలిచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులోనికి మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కట్టబడిన గాడిదను ఎందుకు కోరుకున్నాడు? కట్టబడి ఉన్న గాడిదను ఎందుకు కోరుకున్నాడంటే ఆయన సువార్త ప్రకటించే సమయంలో అనేక సార్లు ఏ ప్రాంతం వెళ్ళిన కాలినడకను వెళ్ళేవాడు కదా. ఇప్పుడు గాడిదను ఎందుకు కోరుకున్నాడు? ఆ 2 కిలోమీటర్న్నర దూరము కాలినడకన రాలేడా? రాగలుగుతాడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ప్రవచన నెరవేర్పు చేయడానికి దేవుడు
ఒక గాడిదను కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ గాడిద కట్టబడి ఉంది. ఏముందంటమ్మా? ఆ గాడిద ఎవరో కాదు, దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని గాడిదలం. మనమందరము ఒకప్పుడు లోకములో పాపమనే కట్లకం బంధకములో ఉండిన మన జీవితాలను విమోచన కలగజేయడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన అనుకుంటే కోట్ల కొలది దేవదూతలు భూమి మీదకి రాగలుగుతారు. కోట్ల కొలది దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ఆయనను ఊరేగించే శక్తి ఆయనలో ఉంది. గాడిదను ఎందుకు కోరుకున్నాడంటే దేవుని బిడ్డలారా, ఈ గాడిద చాలా రోజుల నుంచి కట్టబడి ఉందంట. కట్టబడిన గాడిదను ఎందుకు కోరుకున్నాడంటే దేవుని బిడ్డలారా, దానికి స్వేచ్ఛను అనుగ్రహించడానికి. హల్లెలూయా. స్వేచ్ఛను అనుగ్రహించాలి. ఎలా వస్తుంది స్వేచ్ఛ? స్వేచ్ఛ ఎలా వస్తుందంటే ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నప్పుడే ఘనత, స్వేచ్ఛ. హల్లెలూయా. యేసయ్య కూర్చున్నప్పుడే ఆ గాడిదకు ఘనత కలుగుతుంది. ఇప్పుడు శిష్యులు వచ్చి కట్టబడి ఉన్న గాడిదను విప్పుతున్నారు. విప్పేటప్పుడు ఆ గాడిద యజమానుడు ఊరుకుంటాడమ్మా? ఎవరు ఊరుకోడు. ఎందుకు విప్పుతున్నావు అన్నప్పుడు ఇది ప్రభువునకు కావాలని చెప్పినారు. ఇంకా వారి నోట ఏ మాట రాలేదు. దేవుడు సెలవిచ్చినట్టుగా గాడిదను తీసుకుని వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ కట్టబడిన గాడిదను ఎందుకు కోరుకున్నాడంటే లేవియకాండము 11వ అధ్యాయంలో చూస్తే, దేవుని బిడ్డలారా, లేవియకాండము 11వ అధ్యాయంలో చూస్తే గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. ఏం జంతువు అంటమ్మా? 11:3లో ఉంటుంది. ఈ గాడిదనంట అపవిత్రమైనటువంటి జంతువు. అపవిత్రమైన జంతువును ధర్మశాస్త్ర ప్రకారము యూదా మత ప్రవిష్టులు ఆ గాడిదను యెరూషలేముకు తీసుకుని రావడానికి వారు ఒప్పుకోరు. కానీ ఈ అపవిత్రమైన గాడిదను ఎందుకు కోరుకున్నాడంటే దేవుని బిడ్డలారా, ఈ గాడిద వల్లే మనము కూడా ఈ లోకములో మలినం అంటుకొని రోత బ్రతుకులు బ్రతుకుతూ చెడుకు బానిసై, వ్యభిచారానికి బానిసై, వ్యసనానికి బానిసై, సీరియల్కు సినిమాలకు బానిసలై, భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా అపవిత్రపరుచుకున్నటువంటి జీవితం మన జీవితం. ఈ జీవితాన్ని యేసయ్య ఈ దినము కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ జీవితము యేసయ్య నిన్ను నన్ను కోరుకుంటున్నాడంటే ఎంత ప్రేమ స్వరూపి మన దేవుడు. ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. గాడిదను ఎందుకు కోరుకున్నాడంటే దేవుని బిడ్డలారా, ఆ యొక్క బంధకాలు కట్ల నుంచి విడిపించి యేసయ్యను ఊరేగించడానికి ఆయన కోరుకున్నాడు ఆ గాడిదను. గాడిద లాంటి స్వభావము ఈరోజు మన జీవితాల్లో ఎన్నోసార్లు దేవునికి విరోధమైన కార్యాలు చేసింటాం. భయంకరమైనటువంటి జీవితము జీవించిన మన బ్రతుకులను యేసయ్య మనలో ఉండి ఆయన నామాన్ని ఘనపరచుకోవడానికి ఈరోజు మనల్ని కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ దినం మనం కోరుకుంటాడు ఆయన. అందుకనే ఈ దినము సంతోషకరమైన దినం. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చినటువంటి దినం ఈ దినం. అందుకనే ప్రపంచమంతా ఈరోజు చాలా సందడిగా దేవుణ్ణి ఆరాధనలు జరిగిస్తుంటారు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ గాడిద బంధకాల చేత, కట్ల చేత కట్టబడింది. కట్టబడిన ఉన్న జీవితాన్ని కోరుకున్నాడంటే ఈ లోకంలో చూడండి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన జీవితము జీవిస్తున్నారు ప్రజలు. అటువంటి వారి కొరకు ఈ రాజ్య సువార్త. ఈ గాడిదకు ఉన్నటువంటి లక్షణము అపవిత్రమైన జంతువు అని చెప్పాం కదా. అపవిత్రమైన జంతువు ఎందుకు అంటున్నాడంటే, ఈ గాడిద నెమరు వేయదు. నెమరు వేసినటివే పవిత్రమైనటివి, నెమరు వేనివి అపవిత్రమైనటువంటి జంతువు. ఈ గాడిదకు ఒకటే గెట్టె ఉంటుంది. ఎద్దులాగా, ఆవులాగా 2 గెట్టెలు ఉండవు. ఈ అపవిత్రమైన జంతువును నిజంగా దేవుని బిడ్డలారా పవిత్రపరచడానికి నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఆయన. గాడితో పోల్చుకోవాలి మనందరినీ. నెమరు వేయదంటే మన నోటి ద్వారా అనేకమైనటువంటి చెడ్డ మాటలు పలికింటాం మనం.
చెడ్డ మాటలు పలికినప్పుడు ఆయన నోటికి ఏమందించబడిందమ్మా కల్వరి శిలువలో? చేదు చిరక. ఒంటిగెట్ట ఉంటే అది ప్రమాదానికి గురిగా ఉంది, చెడు నడకలకు గుర్తుగా ఉంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకంలో చెడు నడకలు నడుస్తున్నామేమో, ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలు మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి క్షణం, ప్రతిరోజు దేవునికి ఇచ్చే సమయము దేవునికి ఇస్తూ దేవుని సన్నిధిలో నిజముగా నువ్వు మొరపెడితే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రభువా నా కొరకు నాయన ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో రక్తము గార్చావని ప్రతి క్షణము ఆ రక్తమును గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. నిజంగా దేవుని బిడ్డలారా, కట్టబడి ఉన్న గాడిదను దేవుడు కోరుకున్నాడంటే ఆ కట్ల నుంచి నిన్ను విడిపించడానికి, బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి ఈ దినము కోరుకుంటున్నాడు. ఇంకా దేవునికి విరోధమైనటువంటి పనులు ఎప్పటికీ చేయకూడదనే బలమైన తీర్మానంతో దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని బిడ్డలు బలమైన తీర్మానంతో కనపడాలి. చూడండి, ఈ కట్టబడిన గాడిదను కోరుకున్నట్టుగా అదే వచనంలో 11వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ చదవండమ్మా. మార్కు సువార్త, వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. దాని మీదనంట ఏ మనుషుడు ఎప్పుడును కూర్చుండలేదు. ఈ గాడిదకు తిరస్కారం చేసే బుద్ధి ఉంటుంది. అది బరువు కూడా మోయలేదంట. కేవలము అది కట్టబడింది, ఇంకా దానికి స్వేచ్ఛ లేదు. తిరస్కారము, ఎవరిని దగ్గర కూడా రానివ్వని స్థితి. ఇది ప్రభువునకు కావాలన్నప్పుడు వాళ్ళు కట్లు విప్పేటప్పుడు ఏమాత్రము కూడా ఆ గాడిద వారిని ఏమనలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడి నోటి నుంచి వచ్చే మాట బలమైన మాటలు కాబట్టి సమస్తము వినాల్సిందే. పశువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడితే వారి జీవితమును దేవుడు ఆశీర్వదించునుగాక. లోబడే స్వభావం నీలో కనబడాలి. ఈ గాడిద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చోలేదు, భారము దాని మీద ఎప్పుడూ పెట్టలేదు. తిరగబడే స్వభావం ఇది తిరగబడే స్వభావం. ఒకవేళ నీకు తిరగబడే స్వభావం ఉందేమో, ఒక్కసారి ఆలోచించు దేవుని బిడ్డ. మాటి మాటికి తిరగబడుతున్నావేమో, మాటి మాటికి గొడవలకు, కొట్లాటలకు వెళ్ళి దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నావేమో. తిరగబడే స్వభావం నీలో కనబడుతుంటే, దేవా నీ మాదిరిగా నాకు దీనత్వము ధరింపజేయి నాయన అని అడగాలి దేవుణ్ణి. సాత్వికమైన మనస్సును నాలో కలగజేయి నాయన అని అడగాలి. తిరస్కార బుద్ధి నాలో నుంచి తొలగించని దేవుని పాదాల చెంత నువ్వు మోకరించి అడగాలి దేవుని బిడ్డ. తిరస్కారము నీలోన ఉందనుకో, దేవుడు నిన్ను అపవిత్రమైనటువంటి గాడిదవలి ఎంచుతాడు. అపవిత్రమైన దాన్ని ఎవరన్నా ముట్టుకుంటారమ్మా? ఎవరు ముట్టుకోరు. ఎందుకు పనికి రాదు కూడా. నువ్వు పవిత్రముగా గొప్ప రక్షణ ఇచ్చాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు. ఈ గొప్ప రక్షణ లేకపోయిందనుకో, నువ్వు ఇంకా లోకంలో అపవిత్రం ధరించుకొని ఉన్నట్టుగానే ఉంటావు. ఇంకా అపవిత్రత నీలో ఉంది. ఇంకా నువ్వు రక్షణకు సిద్ధపడలేకపోతున్నావంటే నీలోన ఇంకా పాపపు ఆలోచనలు ఉన్నాయని. ఒకవేళ నువ్వు రక్షింపబడినా కూడా ఇంకా నీకు పాపపు ఆలోచనలు వస్తున్నాయంటే నీలోన ఇంకా అపవిత్రత ఉన్నట్టు లెక్క. ఈ అపవిత్రమైనటువంటి జంతువును దేవుడు ఎలా అడిగాడో ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని అడుగుతున్నాడు. తిరస్కరించే బుద్ధి నీలో నుంచి తీసేసుకోవాలి. మూడవదిగా చూడండి, 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో
ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా, దేవుని బిడ్డలారా 4వ వచనము, వారు వెళ్ళగా వీధులలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. ఎక్కడుందంటమ్మా ఇది? ఇంటి బయట ఉందంట. ఇంటి బయట ఉందంట ఈ గాడిద. ఈరోజు దేవుని పిల్లలను పిలువబడుతున్న వారు మందిరానికి రమ్మని పిలిస్తే వారు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఏదేదో ఆలోచన కలిగి జీవిస్తుంటారు. ప్రార్థనకు రమ్మని పిలిస్తే వారి హృదయం ఒప్పుకోదు. దేవునికి దూరమైపోయినటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. దేవునికి దూరమైపోయి పాపపు ఊబిలో చిక్కుబడి పతనానికి వారికి దగ్గరగా ఉన్నటువంటి జీవితం జీవిస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంటి బయట ఉన్న గాడిదను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గాడిదను దేవుడే పంపించి తీసుకొని రమ్మన్నాడు. యేసయ్యనే శిష్యుల ద్వారా గాడిదను తీసుకురమ్మన్నాడు. యేసయ్య నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతుంటే ఈరోజు నువ్వు దూరముగా వెళ్ళిపోతున్నావు ఆయన సన్నిధి నుంచి. ఇంకా నిర్లక్ష్యపు స్వభావం నీలో, తిరస్కారము బుద్ధి నీలోన కనబడుతుంది. భయంకరమైనటువంటి నరకముందని గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుంచి తప్పించడానికే దేవుడు నీకు స్వేచ్ఛనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! గొప్ప రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆ రక్షణ పొందుకున్న నీవు పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి, పవిత్రత కలిగి జీవించడం నేర్చుకోవాలి. నిన్ను ఆయన ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్న దేవుడు నీ పట్ల ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ గాడిద దేవుడు కోరుకున్నప్పుడు ఆ గాడిద మీదను నిజంగా దేవుని బిడ్డలారా ఆ మట్టలు పట్టుకొని ఆ గాడిద మీదను యేసయ్యను ఊరేగించేటప్పుడు ఎంత సంతోషపడ్డారంటే, కట్టబడి ఉన్నటువంటి ఈ గాడిదకు యేసుక్రీస్తు ఎప్పుడైతే గాడిద మీద ఎక్కాడో ఆ గాడిదకు ఏమొచ్చిందమ్మా? ఘనత వచ్చింది, విలువ వచ్చింది. ఎక్కడో మూలన ఉన్న గాడిద, కట్టబడి ఉన్న గాడిద, ఊరి బయట ఇంటి బయట ఉన్న గాడిద, ఈ గాడిదకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద మీద ఎప్పుడైతే కూర్చున్నాడో ఆ గాడిదకు ఏమొచ్చింది? ఘనత వచ్చింది. నిజంగా దేవుని బిడ్డలారా, యేసయ్య నీ హృదయములో ఉంటే నీ ఘనత రాదా? వస్తుందా లేదమ్మా? ఖచ్చితంగా నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను పొగడుతారు. ఎంత పవిత్రమైనటువంటి జీవితం రా ఈ సిస్టర్ది, ఈ బ్రదర్ ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా క్రమముగా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నాడో ఘనత రాదా? ఆ ఘనతను పొందుకోవాలంటే దేవుణ్ణి నువ్వు ఊరేగించాలి. హల్లెలూయా! ఏం చేయాలంటమ్మా? ఊరేగించాలి. ఆయన ఎక్కేటప్పుడు ఆ గాడిదల మీద బట్టలు పరిచారు. గాడిద మీద ఏం పరిచినారమ్మా? బట్టలు పరిచారు. ఈరోజు రక్షణ వస్త్రము నీకు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! ఆ గాడిద మీద, ఆ దిగంబరత్వ శరీరం మీద బట్టలు కప్పుతున్నారు అక్కడ. ఆ రోజు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసిన ఆదాము అవ్వలు దిగంబరత్వాన్ని ఏ దానితో కప్పాడమ్మ దేవుడు? ఒక గొర్రె చంపబడి రక్తం ఒలికించి ఆ గొర్రె చర్మంతో వారిని కప్పడం జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ రక్షణ వస్త్రము నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆ రక్షణ వస్త్రము నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ గాడిద మీద ఎక్కి యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరేగించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడండి, చదవండి అమ్మా 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా
తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తున్నారంట. హల్లెలూయా. ఏమంటున్నారంటమ్మా? జయము దావీదు కుమారునికే జయమని కేకలు వేస్తున్నారంట సంతోషముతో. దేవుని బిడ్డలారా, అట్టి సంతోషము నీకు కలగాలంటే నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. హల్లెలూయా. హృదయంలో దేవునికి చోటివ్వాలి. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఇరుకులు ఇబ్బందులు వచ్చేటప్పుడు దేవునికి నీ హృదయంలో చోటిస్తే నీ జీవితాన్ని సమాధానపరచునుగాక, శాంతింపచేయునుగాక. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ దారి పొడుగున బట్టలు ఎందుకు పరుస్తున్నారంటే, దారి పొడుగున బట్టలు ఎందుకంటే, 2వ రాజుల గ్రంథంలో చూడండి, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13. అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రిందపరిచి బాకా ఊదించి యేహూ రాజై ఉన్నాడని చాటించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దారి పొడుగున బట్టల మీద గాడిద ఎందుకు వెళుతుందంటే, యేసయ్య ఎక్కిన గాడిద రాజుగా అభిషేకించబడినటువంటి సమయం అది. ధర్మశాస్త్ర ప్రకారము ఒక రాజు అభిషేకించబడాలంటే బట్టల మీద, గాడిద మీద రాజును ఊరేగిస్తూ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ యేహూ ఆ బట్టల మీద ఏ విధంగా గాడిద మీద ఊరేగించుకొని తీసుకొని వచ్చారో, మన యేసయ్య కూడా చూడండి దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా అభిషేకించబడడానికి తీసుకుని వస్తున్నారు. ఇంకా రాజుగా అభిషేకించబడ్డాడు ఆయన. తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు. అక్కడ 2 గాడిదలు కనపడతాయి మత్తయి సువార్తలో. మార్కు, లూకా, యోహాను సువార్తల్లో గాడిద పిల్ల, చిన్న గాడిదని అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 గాడిదల మీద 2 గాడిదలను, తల్లిని పిల్లను తీసుకొని వచ్చినారు అక్కడికి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనమందరము కూడా ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఆయన ప్రేమ స్వరూపిని నిత్యము స్తుతించే బిడ్డలముగా మన జీవితాలు ఉండాలి. అపవిత్రమైన జీవితాన్ని తొలగించుకోవాలి. పాపపు కట్ల నుంచి విడిపించడానికి ఈ దినము కట్టబడి ఉన్న నిన్ను నన్ను కోరుకున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, కోరుకున్న దేవునికి ఎల్లప్పుడూ మనము స్తుతియాగము చేస్తూనే ఉండాలి. అందుకనే ఈ దినము ప్రత్యేకమైన దినం. ఈ దినము ప్రత్యేకమైన యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా సంతోషింప, ఆయన హృదయము ఉప్పొంగిన రోజు ఈరోజు. ప్రవచనము నెరవేర్పి రోజు. ఆయన సంతోషంగా ఊరేగించబడుతున్నటువంటి దినము రాజుగా. ఎంత సంతోషంగా ఉంటాడు దేవుని బిడ్డలారా. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు కుమారుడికే జయమని కేకలు వేస్తున్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, అంత వేల జనాభాలో, లక్షల జనాభాలో ఆయనను ఊరేగింపు ప్రయాణం కొనసాగుతుంది. మనము కూడా ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటామో, దేవుని కట్టడలకు, క్రమాలకు లోబడి ఉంటామో, దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతామో, దేవుణ్ణే సమస్తమని ఆయననే ఎప్పుడు మన ఆలోచనలు ముడిగలిపి, మన ఆలోచనలో ఆయన ఆలోచనలు కలిపి ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, నిజంగా దేవుడు నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని
జయించుటకు శక్తిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, గాడిదకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. గాడిద కూడా ఎంత సంతోషపడి ఉంటుందో. ఎవరు ఎక్కలేదు ఆ గాడిద మీద ఎప్పటికీ. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నది ఆ గాడిద. ప్రవచనం నెరవేర్పిదంతా. నిజంగా దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ కట్ల నుంచి విడిపించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొద్దకు నీవు రావాలి. ఎన్ని రోజులని దేవుణ్ణి మోసం చేస్తుంటావు? ఎన్ని రోజులని నిర్లక్ష్యపు స్వభావం నీలో ఉంటుంది? ఎప్పుడు నువ్వు ప్రశ్నించుకోవా నీ హృదయంలో? నీ హృదయానికి, నీ మనస్సాక్షి పాపములో ఉన్నప్పుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు భయపడవా? పాపము చేస్తున్న మనిషికి భయం ఉంటుంది ఎప్పటికీ. పాపము పరిపక్వమై మరణమును కంటది. గర్భము దాల్చి పరిపక్వమై మరణము కంటది. పాపము ఎప్పటికీ వదిలిపెట్టదు. జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. నువ్వు కూర్చుంట, లేచుట, నడుచుట, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, నీలోన ఏ అపవిత్రత ఉన్నదో, ఈ అపవిత్రను తొలగించుకోవాలంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యోబు గ్రంథంలో ఇక్కడ ఒక గాడిద గురించి రాస్తున్నాడు. యోబు గ్రంథము 39వ అధ్యాయంలో చూడండి దేవుని బిడ్డలారా. యోబు గ్రంథము 39వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి అమ్మా. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. నివాస స్థలముగా నేను నియమించి తిని. పట్టణపు కోలాహలమును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోబు రాస్తూ ఏమంటాడంటే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను అంటున్నాడు. గాడిదకు, అడవిలో ఉన్న గాడిదకు ఏదంటమ్మా ఇల్లు? అరణ్యం అంట. అరణ్యం అంటే దేవుని బిడ్డలారా, అరణ్యము అనగా ఎవరు ఆదరించలేనటువంటి స్థితి. ఎవరు దగ్గర కూడా రారు. అరణ్యంలోనికి ఎవరన్నా వెళ్తారమ్మా? ఎవరు ఆదరించలేని స్థితి అది. అరణ్య మార్గంలో ఉంటే ఒంటరి బ్రతుకు. ఒంటరి బ్రతుకులో దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ ఒంటరి జీవితాన్ని, ఒకవేళ బాధను అనుభవిస్తున్నావు, ఒంటరితనంగా ఉండి కుమిలిపోతున్నావేమో, రోధిస్తున్నావేమో, యేసయ్య పిలుస్తున్నాడు. బిడ్డా, నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. నా రెక్కల క్రిందికి ఇదిగో ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఆయన రెక్కల క్రింద నీ ఉంటే ఎప్పుడు ఆరోగ్యము, క్షేమం ఉంటుంది నీకు. దేవుని బిడ్డలారా, ఆదరించే మనసు లేక బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్న నీవు, ఆయన పిలుస్తున్నాడు. ఆయన చెంతకు రామని పిలుస్తున్నాడు ఆయన. చూడండి, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నేను చేస్తున్నానంటే, ఉప్పు పర్ర అంటే ఎడారి ప్రదేశం. క్రీస్తు నీ హృదయములో లేకపోతే నీవు నిర్జలమైనటువంటి మనిషిగా ఉంటావు. యేసుక్రీస్తు నీ హృదయములో లేకపోతే నువ్వు ఉప్పు కర్రతో సమానం, ఉప్పు పర్రతో సమానం. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఘనత వస్తుంది. హల్లెలూయా. నిర్జీవ క్రియలను వదిలిపెడతావు. గురి యొద్దకు, యేసయ్య యొద్దకే నువ్వు పరిగెత్తాలి. అందుకనే దేవుని బిడ్డలారా, దానికి ఉప్పు కర్ర అంటే క్రీస్తు లేని జీవితం అని అర్థం. క్రీస్తు లేని జీవితం ఒకవేళ నువ్వు జీవిస్తుంటే, ఇదిగో ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం ఆహ్వానిస్తున్నాడు ఆయన నీ హృదయంలోనికి రావడానికి. అయ్యా, నా జీవితంలోనికి రా యేసయ్య అని నీవు ఎప్పుడైతే యేసయ్యను స్వీకరిస్తావో నీకు ఘనత కలుగుతుంది. హల్లెలూయా. మనుషులు ఒకవేళ నీకు ఘనత ఇవ్వకపోవచ్చు.
ఈ లోకంలో ఉన్నవారు నిన్ను దగ్గరికి చేర్చుకొనకపోవచ్చు. దేవుని బిడ్డ, యేసయ్య నీ ప్రక్కలో ఉన్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. యేసయ్య నిన్ను ఆదుకుంటాడని గుర్తుపెట్టుకో. ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసయ్యకు దూరముగా వెళ్ళిపోతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఏదొచ్చినప్పటికీ దేవుని బిడ్డలారా, నిజముగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే నీ విశ్వాసము గొప్పగా ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పగా ఉండాలి. దేవుని పక్షాన, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే ఏదొచ్చినా నువ్వు సహించి జయము పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, దాని స్వభావము తిరస్కారము కలిగినటువంటిది. ఇక్కడ కంచెరగాడిద. ఏం గాడిద అంటమా? కంచెరగాడిద. చూసినారా? ఎంతమంది చూసినారు కంచెరగాడిదలు చూసినారు అందరూ? ఇట్లా గాడిద మాదిరిగా ఉండదు, అట్లా గుర్రం మాదిరిగా ఉండదు. కంచెరగాడిద గుర్రానికి గాడిదకు మధ్యగా ఉంటుంది. అది ఒక్కోసారి గుర్రంలాగా కనపడినట్టు కనపడుతుంది, ఒక్కోసారి గాడిదలాగా కనపడుతుంది. అంటే రెండు స్వభావములు కలిగినటువంటి కంచెరగాడిద. రెండు స్వభావములు కలిగినటువంటి కంచెరగాడిద. ఒకవేళ రెండు స్వభావం నీలోనే ఉండయేమో, వాటిని తీసేసుకోవాలి. మనస్కుని ద్వేషిస్తాడు ఆయన. రెండు ఆలోచనలు కలిగిన వ్యక్తిని ద్వేషిస్తాడు. నువ్వు ఉంటే వెచ్చగానుండు, చల్లగానుండు. నులువెచ్చగా నీవు ఉన్నావంటే ఏం చేస్తాడమ్మా? నోట ఉమ్మేస్తాడు ఆయన. అందుకనే ఈ కంచెరగాడిద మాదిరిగా, అడవిగాడిద మాదిరిగా రెండు దిక్కుల ప్రయాణము చేయకూడదు మనిషి. ఎప్పటికీ చేయకూడదు. అది అసహించుకునే జీవితం. దేవునికి అసహించుకునే జీవితము, ప్రమాదాలు జరిగే జీవితం అది, మరణము కొని తెచ్చుకునే జీవితం అది. అబ్షలోము ఏ గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడమ్మా? యోవాబు అతని సైనికులు ఎంబడబడి ఉంటారు. అబ్షలోము కంచెరగాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. ఈ కంచెరగాడిద మీద వెళ్ళేటప్పుడు ఒక మస్తకి వృక్షానికి తగులుకొని అతని వెంట్రుకలు అలా వేలాడుతుంటే యోవాబుకు అక్కడున్న సైనికులు చెప్తారు. అప్పుడు యోవాబు 10 బాణములు తీసుకొని ఆ యొక్క అబ్షలోమును చంపేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, కంచెరగాడిద లెక్కటి మనస్సు స్వభావం నీకు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ స్వభావం ఎలా ఉండాలంటే మంచి స్వభావము, మంచి లక్షణాలు, దేవుని పట్ల విధేయత, వినయము, దేవుడు నిన్ను చూస్తున్నాడని భయపడుతూ యథార్థమైనటువంటి జీవితమును ఎప్పుడైతే జీవిస్తావో సమస్తము సమకూర్చి జరిగించునుగాక. సమస్తము జరిగిస్తాడు ఆయన. సమస్తాన్ని జరిగించే దేవుడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి కొన్ని రెఫరెన్సులు రాసుకోండి. ఆదికాండము చూడండి 22వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాముకు సహాయపడిన గాడిద. ఇస్సాకును బలి ఇయ్యడానికి వెళుతున్నప్పుడు అబ్రహాముకు ఏం చేసిందంటమ్మా? సహాయపడిన గాడిద. తరువాత సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండము 22:30 వచనంలో బిలామును గద్దించిన గాడిద. బిలామును గద్దించిన గాడిద. నువ్వు తప్పు చేస్తుంటే గద్దిస్తాడు ఆయన. మానవ స్వరము గాడిదకి ఇచ్చేసినాడు దేవుడు. మానవ స్వరముతో మాట్లాడుతుంటే బిలాము భయపడినాడు. అక్కడ బిలాము దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నాడు. వ్యతిరేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించడానికి ధనాపేక్షకు లోనై వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ గాడిదకు మానవ స్వరం ఇచ్చి మాట్లాడగలిగడానికి శక్తినిచ్చినాడు. ఏదైనా చేయగలుగుతాడు. సమస్తము కొండ మీద ఉన్న పశువులన్నీ నావే అంటున్నాడు ఆయన. సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి. ఏదైనా చేయగలుగుతాడు ఆయన. అసాధ్యమైనటువంటి సుసాధ్యము చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, బిలామును గద్దించిన గాడిద. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. ఇందాక మనము అబ్షలోము గురించి చదివిన దావీదు మీదికి తిరగబడిన వారిని శిక్షించే గాడిద. ఏమంటామా?
శిక్షించే గాడిద తిరుగుబాటుతనము నీలోన ఉందేమో దేవుడు నిన్ను శిక్షిస్తాడు, జాగ్రత్త. తిరుగుబాటు స్వభావం నీలో ఉంటే శిక్షిస్తాడు ఆయన. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సొంతవాని దొడ్డిని తెలుసుకొనిన గాడిద. సొంతవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రి, ఆయన పిల్లలము మనము దేవునికి సొంతం. సొంతవాణిని దొడ్డిని తెలుసుకొనిన గాడిద. తర్వాత 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి, సౌలు రాజును కావడానికి రాజుగా అభిషేకము పొందడానికి ఈ గాడిద దారి చూపింది. సౌలుకు రాజుగా అభిషేకం పొందడానికి గాడిదలు పోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ గాడిదల ద్వారా సమూయేలు ప్రవక్తను కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎక్కడో తిరుగుతున్న నీ జీవితాన్ని, మలినమైన నీ జీవితాన్ని, మస్టు పట్టిన నీ జీవితాన్ని ఈ దినమైన కోరుకుంటున్నాడంటే ఒక్కసారి ఆలోచించు దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఈ సౌలును రాజుగా చేసినటువంటి గాడిద ఇది. నిజంగా దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించాలంటే దేవుని మాటకు లోబడాలిను. దేవుని మాటలను తిరస్కరించావనుకో నీవు శిక్షింపబడుతావు. దేవుని మాటలు విననొల్లకపోయావనుకో, నిర్లక్ష్యపు స్వభావం నీలో ఉందనుకో, నీకు శిక్ష వస్తుందని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ దేవుని సౌలు మాట ఆ గాడిదలు దేవుని మాట ఎప్పుడైతే వినబడి ఆ కట్టబడిన గాడిదను తీసుకుని వచ్చాడో, ఆ గాడిదకు వచ్చినటువంటి ఘనత నీకు ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు. నిజంగా ఆ ఘనత పొందుకోవాలంటే దేవుని మాటకు నీవు లోబడాలి, దేవుని మాటకు నీవు లోబడాలి. తర్వాత చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని చేతిలో వాడబడినటువంటి గాడిద దౌడ ఎముక. నిజంగా దేవుని చేతిలో ఈరోజు నీవు ఉంటే నిన్ను వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని చేతిలో నువ్వు ఉంటే ఆయన పాత్రగా ఆయన ఈరోజు వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక్క గాడిద దౌడ ఎముక ద్వారా సంసోను ఎంతమందిని చంపినాడమ్మా? 1000 మంది సర్దారులను హతము చేశానని ఉంటుంది అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో. 1000 మందిని చంపడానికి దేవుడు శక్తినిచ్చాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో నీవు ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? దేవుని చేతిలో ఉన్నప్పుడే నీకు దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, ఆరోగ్యం, బలము సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో నీవు ఉండాలి. ఆయనకు దూరముగా వెళ్ళిపోయావనుకో ఆయన బాధపడుతుంటాడు. ఎప్పటికీ పిలుస్తున్నాడు, పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నిజంగా దేవుని బిడ్డలు ఇక్కడ చూడండి. తరువాత మత్తయి సువార్త 21:1-5లో, లోక రక్షకుని మోసిన గాడిద. లోక రక్షకుని మోసినటువంటి గాడిద. ఈరోజు యేసయ్యను నువ్వు మోస్తున్నావా? ఆశపడుతున్నాడు ఆయనను ఊరేగించాలని. ఆయనను ఊరేగించాలంటే నీలోన పరిశుద్ధత కనపడాలి. అపవిత్రమైన నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఎలా కట్టబడి ఉన్న గాడిదను విప్పి తీసుకొని రమ్మన్నాడో, ఆ బంధకాల నుంచి, పాపము నుంచి, కట్ల నుంచి నేను విడిపించి తన రాజ్యము కొరకు సిద్ధపడుస్తున్న దేవుడు. ఆ రాజ్యము పొందుకోవాలంటే దేవుని మాటకు నీవు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ గాడిదను 2 శిష్యులకు తెలియపరుస్తాడు కదా. 2 శిష్యులు ఆ గాడిదను విప్పుకొని రమ్మన్నప్పుడు కొందరికి గాడిద అంటే నామోషిగా ఉంటుంది. గాడిదన అని అసహించుకుంటారు. యేసుక్రీస్తు చెప్పిన ఎంబడే 2 శిష్యులు వెళ్ళినారు గాడిదను విప్పి తీసుకురావడానికి. యేసుక్రీస్తు మాటకు లోబడిన శిష్యులు. హల్లెలూయా. ఆ గాడిదను విప్పడానికి ఎంత ఆలోచించుంటారో ఆలోచించండి. కానీ ఆయన మాటను వినాలనే ఆశయంలో ఉంది. హల్లెలూయా. నీవు కూడా దేవుని మాటను వినే బిడ్డగా నీవు ఉండాలి. ఆ హృదయంలోనికి దేవుని మాటలు స్వీకరించాలి. ఎప్పుడు లోక సంబంధమైన వాటిని, ఈ దినాల్లో నిజంగా దేవుని బిడ్డలారా
పాపమునకు చోటిస్తున్నటువంటి దినాలు. ఈ లోకము పాపముతో నిండిపోయిందంట. అక్రమార్కులుగా తయారైపోతున్న దినాలు ఇవి. అటువంటి దినాల్లో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. మనకిచ్చిన రక్షణ ఆషమాష రక్షణ కాదు దేవుని బిడ్డలారా, గొప్ప రక్షణ. హల్లెలూయా. ఈ గొప్ప రక్షణ మరణం వరకు నీవు కాపాడుకుంటూనే ఉండాలి. దీనత్వం ధరించుకోవాలి, ప్రేమను ధరించుకోవాలి, వినయమును ధరించుకోవాలి. ఇవన్నీ ఆత్మ సుగుణాలు, ఇవన్నీ ధరించుకోవాలి. ఇవన్నీ నీలోన కనబడాలి. నిజంగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేమునకు వెళ్ళి చివరి ప్రసంగము చేశాడు. హల్లెలూయా. ఆ యెరూషలేమునకు వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ వ్యాపారం చేస్తున్నట్ట. దేవుని ఆలయంలో ఏం చేస్తున్నారంటమ్మా? వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు చాలా మందిరాల్లో వ్యాపారం జరుగుతుంది. చాలా మందిరాల్లో దేవుని పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తే సేవకులు లేరా? చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. దేవుడు చూడలేదులే అనుకుంటున్నారేమో, తర్వాత వారికి కఠినమైన శిక్ష ఉంటుంది. ఈరోజు వ్యాపారపు టిల్లుగా మార్చబడుతుందని, దొంగల గుహగా మార్చబడిందని అక్కడున్నటువంటి బల్లను దొబ్బేసి వారిని గద్దించి, ఇదిగో నా మందిరము సమస్త అన్యజనములకు ప్రార్థనా మందిరం అనబడుతుందంటాడు అక్కడ. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఈరోజు వ్యాపారానికి ఆయన నామాన్ని వాడుకుంటున్నటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. అలా ఎప్పటికి ఉండకూడదు. బ్రతుకుతే నువ్వు యథార్థంగా దేవుని కొరకు బ్రతుకు. హల్లెలూయా. బ్రతుకుతే దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. అపోస్తులైన పౌలు బ్రతికినట్టుగా ఆయన ప్రియ శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. అలాంటి జీవితం నువ్వు బ్రతకడానికే ఈ అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాసినటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఈ శిష్యులు రాసినటువంటి మాటలు ఒకసారి ఇంటికి పోయినాక ధ్యానించండి మొత్తము. ఇక్కడ శుభకార్యములు జరిగినాయి. ఆ శుభకార్యములు చూడండి. మొదటిగా మత్తయి సువార్త 7 శుభకార్యములు జరిగినాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15, 16 వచనాలు చదవండి అమ్మా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి, దేవాలయములో కేకలు వేస్తున్న చిన్న పిల్లలు చూసి కోపంతో మండిపడి, ఎవరంటమా? శాస్త్రులు, పరిచయులు ఉన్నారు అక్కడ. దావీదు కుమారునికే జయం, దావీదు కుమారునికే జయమని చిన్నపిల్లలు కేకలు వేస్తుంటే వీళ్ళకు కోపం వచ్చిందంట. శాస్త్రులకు, పరిచయులకు కోపం వచ్చింటే, చదవండి అమ్మా. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము స్తుతింపజేసితివి. దేవునికి మహిమ కలుగునుగాక. సిద్ధింపజేసితివి. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు స్తుతించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు అందరిని అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉన్నాడు. అందుకని దేవుణ్ణి ఘనపరచడానికి నోటిని తెరవడం జరిగింది. హల్లెలూయా. ఈ ప్రవచనం నెరవేర్పు కీర్తన 8:2లో ఉంటుంది ఈ మాట. ఈ ప్రవచన దావీదు భక్తుడు ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే రాయించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చిన్నపిల్లలు స్తుతించాలని కీర్తన 8:2లో చదవండి. పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. చూడండి ఎంత ప్రణాళికనో దేవుని బిడ్డలారా. క్రీస్తుకు పూర్వం దేవుని గురించి, యేసయ్య గురించి ప్రవచనం నెరవేర్పిది.
నెరవేర్చాడు ఈ ప్రవచనాన్ని. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఆ చిన్న పిల్లలను గద్దించినప్పటికీ ఇంకొక మాట ఏమంటాడంటే, మార్కు సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ, ఇదిగో వారి నోర్లు మీరు ముయించారనుకో ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయి అంటాడు. హల్లెలూయా. ఏం లేచి కేకలు వేస్తాయంటమ్మా? ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయంట. ఎంత శక్తిమంతుడు చూడండి మన దేవుడు. ఎమ్మడెవరు సైలెంట్ అయిపోయినారు ఆ మాటకు, సైలెంట్ అయిపోయినారు ఆ మాటకు. చూడండి, శిష్యుల పండుగగా దీన్ని మనము పిలుచుకోవచ్చు. శిష్యుల సమూహం ఉంది అక్కడ. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం, 38వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ అధ్యాయము 37, 38. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, దేవునికి మహిమ కలుగును గాక. శిష్యుల సమూహమంతా కూడా కేకలేస్తున్నారు, దావీదు కుమారునికే జయం. ఎంత ధన్యత దేవుని బిడ్డలారా. ఈరోజు మనము ప్రతి ఒక్కరు అన్నారమ్మా దావీదుని కుమారునికి జయ అని? అననంలో ఎవరన్నా ఉన్నారమ్మా? ఖచ్చితంగా దేవుని ఘనపరచాలి. మనకు అందుకనే నోరిచ్చింది, అందుకనే నోరిచ్చాడు. ఆ నోటి ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి దేవుని బిడ్డలు. ఇది శిష్యుల పండుగగా మనము చూసుకోవాలి. తర్వాత చూడండి, మట్టల పండుగ. ఏం పండుగనంటమ్మా? యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మట్టల పండుగ. తర్వాత చూడండి, రెఫరెన్సులు రాసుకోండమ్మా. స్వస్థత పండుగ. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం నుంచి 14 వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదవండి అమ్మా. స్వస్థత పండుగ. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, వ్రాయబడి ఉన్నది, దొంగల గుహగా చేసేటి వారాడనను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరేగించేటప్పుడు ఆ యెరూషలేము సమీపంలో ఎవరెవరు ఉన్నారంటమ్మా? గ్రుడ్డివారు, కృంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా దేవునికి మహిమ కలుగునుగాక. ఇది స్వస్థత పండుగ. హల్లెలూయా. ఏం పండుగ అంటమ్మా? స్వస్థత పండుగ. ఏ రోగమున్నా, ఏ వ్యాధి ఉన్నా నువ్వు విశ్వసించినచో దేవుడు నిన్ను స్వస్థత పరచునుగాక. హల్లెలూయా. తక్షణమే స్వస్థత ఇస్తాడంతే నమ్మాలి. నమ్ముతైన మహిమను నువ్వు చూసేదవు అంతే, ఇంకా స్వస్థత పొందుకుంటావు అంతే. ఏదైనా సరే అది దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. సాధ్యము చేయగలిగిన సమర్థుడు ఆయన. నమ్మకం మాత్రమే ఉంచమంటాడు ఆయన. నమ్మితే నిజంగా మహిమను చూస్తావు దేవుని బిడ్డ. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మెస్సియగా రుజువుపరుచుకునేటువంటి దినం ఆ దినం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. తర్వాత యేసుక్రీస్తు రాజుగా పటాభిషేకము చేసినటువంటి పండుగ లూకా సువార్త 19:38. తర్వాత 7వది దేవాలయమును శుద్ధీకరణము చేసిన రోజు దినం. శుద్ధి చేశాడు. దేహమే దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని శుద్ధి చేయడానికి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నీ దేహాన్ని శుభ్రపరచుకోవాలి. అపవిత్రత రాకూడదు. లోకంలోనికి వెళ్ళిపోతుంటాం మనమంతా. వెళ్ళిపోతున్నప్పుడు మన తలంపులు, ఆలోచనలు, మాట తీరు, నడక తీరు ఎన్నో వస్తాయి లోకంలో ఉన్నప్పుడు. వాటిని తక్షణమే వచ్చి మోకరించి, ప్రభువా క్షమించి నీ రక్తము చేత కడగని ఒక్కొక్కటి ఒప్పుకోవాలి. హల్లెలూయా. నీవు శుద్ధి చేసుకోవాలి. అందుకని ఆయన రక్తము చిందించాడు దేవుని బిడ్డ. ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఈరోజు నీకు విడుదల, విమోచన ఇచ్చాడు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద మనం మొదటగా చెప్పుకున్నాం. ఎందుకు వచ్చాడంటే గాడిద శాంతికి గుర్తుగా ఉంది.
యోహాను సువార్త ప్రకటన 14వ అధ్యాయంలో శాంతి గురించి చివరి లాస్ట్ వచనాల్లో తెలియపరుస్తాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటాడు. అక్కడ శాంతికి గుర్తుగా ఉంది. రెండవ రాకడలో గుర్రం మీద రాబోతున్నాడు ఆయన. ఎక్కడొస్తున్నాడమ్మా? గుర్రము యుద్ధానికి సాంకేతికంగా ఉంది, యుద్ధానికి గుర్తుగా ఉంది. రెండవసారి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన యుద్ధము చేయబోతున్నాడు. ఆయన యుద్ధము చేయడానికి గుర్రం మీద వస్తున్నాడు. గాడిద శాంతికి గుర్తుగా ఉంటే గుర్రము యుద్ధానికి గుర్తుగా ఉంది. గాడిద సమాధానానికి గుర్తుగా ఉంది, గుర్రము యుద్ధానికి గుర్తుగా ఉంది. చివరిగా చూడండి దేవుని బిడ్డలారా, చివరిగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము ప్రవచన నెరవేర్పు మనం విన్నాం ఇదంతా. 12వ వచనం ఒక్కసారి చదవండి. 12వ వచనం, బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా నా కోటలోనికి మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను, దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఎన్నంతలంటమా? రెండంతలుగా మేలు చేయాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బంధకములో ఉన్న వారలారా నా కోటలోనికి ప్రవేశించండి, నా కోటలోనికి ప్రవేశించండి, మీకు రెండంతల మేలు నేను ఇవ్వబోతున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా ప్రవేశిస్తున్నావు ఆయన కోటలోనికి? పరిశుభ్రంగా కనపడుతున్నావా? పైకి భక్తి కలిగిన వాని వల్లే కనపడుతున్నావా? నీ హృదయ అంతరంగా నెరిగినవాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, కట్టబడిన ఆ యొక్క గాడిద కట్లు ఎలా విప్పాడో మన జీవితంలో దేవునికి ఏదైతే విరోధమైనటువంటి భావం అనే కట్లు మనలో ఉంటే వాటిని ఈ క్షణమే యేసయ్యాని రక్తము చేత కడగని పరిశుద్ధపరుచుకుందాం మనమందరం. దేవుడి వాక్యాన్ని తన వినికిడిలో మనందరిలో ఫలింపచేయునుగాక.